to you, CM sir. Happy birthday to you, CM sir. Happy birthday to CM sir. Happy birthday to CM sir. Happy birthday to CM. Happy birthday to CM. చిలుమత్తూరు బార్డర్ నుంచి ఇంటి వరకు నాకు తోడుగా నాతో పాటు కలిసి అక్కడి నుంచి స్వాగత సత్కారాలతో నన్ను తీసుకొని వచ్చిన టీడీపీ కార్యకర్తలకి మా అభిమానులకి అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తున్నాను. మనందరికీ తెలుసు మన ఊపిరి పార్టీ ఆశయాలు రెండు ఒకటే, అవునా కాదా? పార్టీ ఆశయాలే మన ఊపిరి. ఇలాగే బతుకుతున్నాం మనము, ఇకపై కూడా అలాగే బతుకుతాం. పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది. 3 తరాలు మారాయి. మొదటి తరంలో పేదవాడి ఆకలి తీర్చింది, జనతా వస్త్రాల ద్వారా గుడ్డ ఇచ్చింది, వారి గౌరవాన్ని కాపాడింది, ఇల్లు ఇచ్చింది. ఆ తర్వాత రెండో తరం వచ్చింది. అంతవరకు అణచివేతలు ఆధిపత్యాలే రాజకీయాలు అనుకున్నాడు. కానీ ఈ రెండు కాదు, రాజకీయాలు అంటే అభివృద్ధి అనే ఒక కొత్త అజెండాని తీసుకొని వచ్చిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచి ఐటీ కంపెనీలు పరిచయాలు చేశారు. పేదవాడి ఆకలిని అర్థం చేసుకున్న నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆకలి తీర్చిన తర్వాత వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డాక్టర్లు, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత తరం, ఇప్పటి తరం, నేటి తరం నారా లోకేష్ గారు. ఆయన తాత ఆశయాల్ని, తండ్రి గారి ఆలోచనల్ని అనుచరణలో పెట్టడం నేర్చుకున్నారు. ఇప్పటికే చూస్తున్నాం మనం ఎలా అయితే తాతగారి ద్వారా పేదల పట్ల ఎంత బాధ్యత ఉండాలని చెప్పి ఆయన ఆలోచిస్తాడో, అదే విధంగా తండ్రి గారి లాగా ఐటీని, సాఫ్ట్వేర్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి అలాగే చూస్తూ ఉంటారు. ఈ రెండు వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఆయన సొంతంగా ఇచ్చిండేది ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టించడం. వారికి ఇన్ని రోజులు టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ లేని అందరినీ ఇబ్బంది పెట్టడం గత 5 ఏళ్ళుగా చూసాం. ఈ రోజు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళంతా అందగాళ్ళగా ఉన్నోళ్ళు జైలు అయిపోయి ముసలిగా బయటకు వస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు యువగా అనుకుంటే టీడీపీ కార్యకర్తల్లో కోలాహలం, అదే వైసీపీ శ్రేణుల్లో అదొక కలహం. నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నో ఆశయాలను ఆయన అలాగే ముందరికి తీసుకెళ్తున్నారు. ఆయన ఎంత చంద్రబాబు నాయుడు గారి పేరు ఎలా నిలబెట్టాలనుకున్నారో అదే విధంగా ఆయన ప్రతి అడుగు వేసుకుంటూ పోతున్నారు. ఈ రోజు మన 2 తెలుగు రాష్ట్రాలు చూసుకున్న హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కొత్త పదానికి, కొత్త అర్థానికి తీసుకొని వచ్చారు. ఆయన అమరావతిలో మొదలుపెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఆయన ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే అమరావతి తలుచుకునేలాగా ఆయన తీర్చిదిద్దారు. వీటన్నింటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి మీకు మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఆయన స్ఫూర్తితో, లోకేష్ గారి ఆదేశాలతో మీ అందరితో మమేకమై మీకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. మీ ప్రతి సమస్యకి నేను ఒక పరిష్కారం చూపించే విధంగా అడుగు వేస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి, మన ప్రియతమ నాయకుడి గారి 76వ పుట్టినరోజు. ఇది ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన కోరికలు, మన ఈ ఆనందం ఆయన వరకు చేరాలని
చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ధన్యవాదాలు.